లో 3 గంటలకు బియ్యం కోట అనేది వచ్చింది లారీ నిండా. ఇప్పుడు అన్ని బియ్యం కోట అనేది మొత్తం రేషన్ షాప్లో దిగినాయండి. ఇప్పుడు లైన్ కడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఎవరైతే తీసుకొని వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ వెతకాలి బియ్యం అనేది, ఎక్కడెక్కడ వెతకాలి ఏడిస్తున్నారు. కానీ చాలామంది ఎల్బీ నగరు, హయత్ నగరు, ఇక్కడ అంబర్పేట్ ఇక్కడిక్కడ తిరిగి తెచ్చుకుంటున్నారు. చాలా తిరిగిన చోటు లేకుండా వెతికి చూసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడైతే బియ్యం సాధ్యంత వరకు అయిపోయినాయి. ఇప్పుడైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పక్క గల్లీలో ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు. ఎవరైతే ప్రజెంట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారో సన్న బియ్యం చాలా బాగుంది, మీరు కావాలి అనుకుంటే ఎమర్జెన్సీగా ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. ఈ రోజు 25 తారీఖు అమావాస్య వచ్చింది కదా, ఎన్నడో వీడియో పెట్టలేదు నేను, జస్ట్ ఇప్పుడు వీడియోనే తీసి నేను పెడుతున్నాను. మీరు ఎవరైతే తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారో జల్లి ఈ వీడియో చూసి బియ్యం తెచ్చుకోండి. మీకు నచ్చితే లైక్ కాదు. ఇన్ని రోజులు అయింది బియ్యం వచ్చి, మీరు ఎందుకు చూస్తారా మేడం? మేము తిరిగినాం, ఇంకా ఏడు చూసినా పబ్లిక్ ఉండరు. మా బాబు వెయిట్ చేయలేకపోయాడు. ఒక 3 times వచ్చినాము, మా వల్ల కాలే. ఈ లాస్ట్ ఫైనల్ అని ఈ రోజు ఎట్లయినా కంప్లీట్గా నిలబడి తీసుకెళ్ళాలని. ఈ ఏరియా పేరు చెప్పారు ఒకసారి? ఇది హైద్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన, పోలీస్ స్టేషన్ పక్క గల్లి, హైవే రోడ్డు, ఎంఆర్ఓ ఆఫీస్, హయత్ నగర్ బస్ స్టాండ్. అంతేనా? ఇన్ని రోజు 1 hour వెయిటింగ్, కరెంట్ లైన్ పోయిందంట. ఇక కొద్దిగా అయితే 5 స్టార్ట్ చేస్తామన్నారంట రేషన్ షాప్ అయితే. దేని వాళ్ళు ఎవరున్నా జల్దీ వచ్చి ఒక 2 days ఇస్తారంట. 2 days ఉన్నారు కదండి. ఇక్కడ బియ్యం అనేది 2 విడతలలో వచ్చినాయి, అయిపోయినాయి. నెక్స్ట్ ఒక్కొక్కరికి 3 నెలల బియ్యం ఇస్తున్నారు అనేసరికి ఒక్కొక్కరికి బియ్యం అనేది దొరకడం సాధ్యంత వరకు దొరకట్లేవండి. మాకు దొరకేమో అని చాలా నిరాశ పొందినాం. కానీ ఇప్పుడు బియ్యం సడన్గా వచ్చేసరికి మాకు ఆశ కలిగింది, ఊపిరి తీర్చుకున్నామండి. పర్వాలేదు ఇక తీసుకోవచ్చు అని అక్కడ వాళ్ళు అంటున్నారు. ఓకే, వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు కూడా మంచిగా అనిపించింది. అక్కడ ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారని ఇది ఎవరికైనా ఆశ కలుగుతుంది. మరి ఈరోజు మాకు బియ్యం అనేది 2 విడతలు ఇచ్చినారు, మాకు ఇవ్వలేదు, అయిపోయింది అనుకున్న వరకు ఈరోజు వచ్చినాయని చాలా హ్యాపీగా ఉంది. మేము తెచ్చుకుంటున్నాం అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఏరియాలో ఎవరైనా ఉన్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి, దగ్గరలో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.